వల్లభనేని వంశీ అరెస్టుతో గన్నవరంలో నరకాసురుడు అంతం జరిగిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఒక్క టీడీపీ ఆఫీస్ ధ్వంసం మాత్రమే కాదు, వల్లభనేని వంశీ చాలా నేరాలు చేశారని ఆరోపించారు. వైసీపీ నేరగాళ్ల అడ్డా అని ధ్వజమెత్తారు. వంశీ మీద ఉన్న కేసులన్నీ బయటకు తీయాలని వర్ల రామయ్య ప్రభుత్వాన్ని కోరారు. గన్నవరం ప్రాంత నరకాసురుడు అంతం జరిగింది. ఇది దీపావళి జరుపుకుంటాం మేము. ఈ గన్నవరం నరకాసురుని అరెస్ట్ చేస్తే ఇదొక నరకాసుర వధ అని గన్నవరం ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. వల్లభనేని వంశీ అనే అతను ఆర్గనైజ్డ్ క్రిమినల్. అతను, నేను పోలీసు భాషలో చెబుతున్నా, ఆర్గనైజ్డ్ క్రిమినల్, ఏ సైలెంట్ కిల్లర్. అతను ప్లాన్ వేస్తే మూడో కంటికి కూడా తెలియదు అంటాడు. ఏదైనా భూ కబ్జా చేయాలన్నా, ఎవరన్నా ఒకరిని లేపాలన్నా, ఒకరి మీద అత్యాచారం చేయాలన్నా, అఘాయిత్యం చేయాలన్నా మూడో కంటికి తెలియదు అంటారు. అంతటి నేర నిష్ణాతుడు అతను, నేరం చేయటంలో నిష్ణాతుడు అతను. ఈరోజు ఎన్ని కేసులండి, పార్టీ కార్యాలయం తగలబెట్టారని. నేను కూడా నెక్స్ట్ డే వెళ్ళాను. అక్కడ తగలబెట్టి మా వాళ్ళందరినీ కొట్టి, మా వాళ్ళందరిని అక్కడి నుంచి తరిమేసి మరలా మా వాళ్ళ మీద కేసు పెట్టిన ఘనాపాటి. అందుకన్నారు ఆర్గనైజ్డ్ క్రిమినల్. నేరం పట్టిసీమ మట్టంతా కొట్టేసిన వాడు. అందరూ అనుకుంటున్నారు పార్టీ కార్యాలయం మీద ఏదో చేశారు. కాదండి, నంబర్ ఆఫ్ అఫెన్సెస్ చేశారు, ఎన్నో నేరాలు చేసిన వాడు. అందుకే ఇతన్ని ఆర్గనైజ్డ్ క్రిమినల్ కింద కూడా అరెస్ట్లో మెన్షన్ చేయాలని చెప్పి కూడా నేను కోరుతాను.